బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు శ్రీ రామోజీ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో బీసీ కులాల అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. బస్టాండ్ ఆవరణలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వివిధ కుల సంఘాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బీసీ అవగాహన సదస్సుకు జెడ్పీ ఫ్లోర్ లీడర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గీకుడు రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కుల గణన బిల్లు పొందుపరచడం పట్ల యావత్తు బహుజన సమాజం హర్షం వెల్లిబుచ్చుతుందని అన్నారు. స్వాతంత్రానికి పూర్వం 1931లో జనగణన చేపట్టారని, 93 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జనగణన చేపడతానడం సాహసోపేతమైన చర్య అని అన్నారు. అయోధ్య రాముని అక్షంతల పేరు చెప్పి ఈ ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుందని అన్నారు. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే సామాన్యుని బ్రతుకు అంధకారమని అని అన్నారు. ప్రతి బహుజన బిడ్డ తమ ఉజ్వల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని, చేతు గుర్తుపై ఓటేసి వెలచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, మహిళా అధ్యక్షురాలు ముంజ శిరీష, సామాజిక ఉద్యమకారుడు కొయ్యోడ కొమరయ్య, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి తిరుపతి గౌడ్, నాయకులు బుర్ర శ్రీనివాస్, చెల్పూరి విష్ణమోచారి, పూదరి వేణుగోపాల్ గౌడ్, గట్టు ప్రశాంత్, తోట సతీష్, పిల్లి తిరుపతి, బోయిని వంశీకృష్ణ, పెసరి శ్రీనివాస్, కత్తుల దేవేందర్, పోతర్ల శివాంజనేయులు, వంగ కనకయ్య, కొలిపాక శివ తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది? 1947. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే, స్వాతంత్రానికి ముందుగా 1931 లోపల కులగణన జరిగింది ఈ యొక్క దేశంలో. ఇవాళ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ భారతదేశంలో కులగణన అనేది జరగలేదు. బీసీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వాటా ఎంత? ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వాటా ఎంత? మైనార్టీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వాటా ఎంత? అగ్ర కులాలు అనేటువంటి యొక్క బ్రాహ్మణులు, రెడ్లీలు, రావులు, వెలుమలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వాటా ఎంత అనేది మనకు తేట తెల్లమవుతుంది. కాగితాల మీద లెక్కలు తెలుస్తాయి కాబట్టి వాళ్ళ బండారం బయటపడుతుంది. తర్వాత సామాజిక న్యాయం, తర్వాత రైతుల కోసం మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఒక సందర్భం. అందులో ముఖ్యంగా కులగణన చేపడతామని, సామాజిక న్యాయం, ఈ భారతదేశంలో ఉండేటువంటి యొక్క మనకు ఉండబడేటువంటి యొక్క రిజర్వేషన్ 50% కంటే ఎక్కువ ఉన్నాం మనం. ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనకు తెలంగాణలో ఇవాళ 36% ఉన్న రిజర్వేషన్ బీసీలను 24 తగ్గించారు. మొత్తానికి 50% దాటద్దనే కండిషన్ మీద మళ్ళా ఎక్కడ ఉంచాలనో అక్కడనే ఉంచుతారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి రాజ్యాంగ సవరణ చేసైనా 50% దాటినా మంచిదే, మేము ఈ దేశంలో ఉండేటువంటి యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50% పైన కూడా ఏ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది. అంటే అర్థమేంటిది? ఈ దేశంలో ఉండేటువంటి యొక్క బీసీ అనేటువంటి యొక్క నిర్ణయాన్ని ప్రకటించిండు, మేనిఫెస్టోలో పెట్టిండు. మీకు తెలుసలేదో మేనిఫెస్టో అంటే ఏంటిది? ఎన్నికలకు ముందు ఆ రాజకీయ పార్టీ రేపు మేము అధికారంలోకి వస్తే ఏ పనులు చేస్తాం అని ముందుగా చెప్పేదాన్ని మేనిఫెస్టో అంటారు. మనకు మొన్న తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీల పథకాన్ని ఏది ముందుగా ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టింది. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ అంటే 5 న్యాయాలు. దీన్ని బట్టి మనకి అది ఏమర్థమవుతుందంటే, ఒకవైపు రాష్ట్రంలో కానీ రేపు రాబోయే కాలంలో దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఉండేటువంటి యొక్క బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా ఆర్థికంగా, సామాజికంగా ఇవాళ తలెత్తుకొని వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే ఉంటుంది అనేటువంటి యొక్క అంశాన్ని మీరు అందరూ గమనించాలి. ఇవాళ
యువకులను తప్పుతో పట్టించి వారి లోపల వైషమ్యాన్ని రేకెత్తించి ఓటు దండుకునేటువంటి ఒక కార్యక్రమం బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ఒక అంశాన్ని మీరు గమనించాలి. చూసిన మన ఊళ్ళో కూడా పాపం చాలా మంది తెలియదు. మనోళ్ళు కూడా కొంచెం పట్టు పంచ కట్టి అదేదో షో చేసినట్టు మీద పట్టు అది వేసుకొని తలవాలట. పెళ్లి కాకుండా తలవాలు ఇస్తారా ఎవరైనా? అగ్రకులాలకు సంబంధించినటువంటి యొక్క మనుస్మృతి అని మీరు ఇన్న రోజుల పేరు మనుస్మృతిని ఈ యొక్క దేశంలోకి తీసుకొచ్చేటువంటి యొక్క కుట్ర జరుగుతుంది. దయచేసి మిత్రులారా, బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి యొక్క దళిత భోజనాలందరం మనం దీన్ని బాగా జాగ్రత్తతోటి వినాలి, అబ్జర్వ్ చేయాలి. మన దేశంలో ఉండబోయేటువంటి యొక్క మేధావులు అందరూ అని చెప్పి మరొక్కసారి ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి రాజేందర్ రావు అన్న ఉన్నది. రాజేందర్ రావు మన తండ్రి గారు జగపతిరావు ఇండిపెండెంట్ గా కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఆప్గా ఏది మార్కెట్ చైర్మన్ గా పనిచేసిండు. చాలా సేవా కార్యక్రమాలు చేసిండు. వాళ్ళ కరీంనగర్ లో ఒక మంచి పేరున్నటువంటి ఒక వ్యక్తి. ఈ ఇద్దరు వ్యక్తులను చూసినా మనం 2 సార్లు. ఇప్పుడేమో బండి వదినాడు, అంతకుముందు ఇంకో గుండు ఉన్నాడు. వీళ్ళిద్దరిని చూసిన మళ్ళీ వీళ్ళు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిని పక్కన పెట్టి ఒక్కసారి హస్తం గుర్తుకు చేతి గుర్తుకు ఓటేద్దాం, ఇక్కడ మార్పు తీసుకొద్దాం. ఈ యొక్క ప్రాంతాన్ని మన అన్న మంత్రిగా ఉన్నాడు. ఈ యొక్క జిల్లా లోపల ఎవరో పొన్నం ప్రభాకర్ అన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రులుగా ఉన్నాడు. ఖచ్చితంగా రేపు ఈ యొక్క మండలం వరకు మేము చెప్తా ఉన్నాం, మేము హామీ ఇస్తా ఉన్నాం. ఈ మండలంలో ప్రతి పేదవాడికి కావాల్సినటువంటి యొక్క ఇందిరమ్మ ఇల్లును శాంక్షన్ చేయించే బాధ్యత మాది. డబ్బుల కోసమో పైసల కోసమో 5,000కో 10,000కో ఇల్లు ఇచ్చేటువంటి ఒక ప్రసక్తి ఉండదు. నేను మాట ఇస్తా ఉన్నాను. మొన్న కూడా బీఆర్ఎస్ వాళ్ళు మీకు తెలుసు, వారికి బీసీ కార్పొరేషన్ లోను 1,00,000 రావాలంటే 10,000 ఇవ్వాలని. తర్వాత ఇల్లు పెడితే ఒకటి రాసి నువ్వు ఇస్తూ 5,000 10,000 వసూలు చేస్తున్నారు. దళిత బంధు అది రాలే పోలే. దానికి ఒక్కొక్క దగ్గర 1,00,000 పట్టించారు. ముందుగానే కాగితాలు రాసుకున్నారు, కొంత అడ్వాన్స్ తీసుకున్నారు. దయచేసి నేను చెప్తా ఉన్నా, ఈ యొక్క నేను ఈ యొక్క అంశం చెప్తున్నా. ఈ గడ్డ మీద పుట్టినోని ఈ చిగురుమాటి మండలానికి సంబంధించినటువంటి యొక్క దళిత బహుజనులకు సంబంధించినటువంటి యొక్క క్షేమము అభివృద్ధి నాకు ముఖ్యం. ఇవాళ 20 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి యొక్క రాజకీయంలో మేమున్నాం. ఇవాళ మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంది. పొన్నమన్న మాకు అండగా ఉన్నది. పొన్నమన్న సహాయ సహకారాలతోటి నిష్పక్షపాతంగా 100% అర్హులైనటువంటి వారికి రేపు రాబోయే కాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం. అది మా బాధ్యత. అది మేము ఖచ్చితంగా నిర్వర్తించేటువంటి ఒక కార్యవర్తనం అని చెప్పి ఒక సందర్భంగానే మనవి చేస్తూ మరొక్కసారి చిరుమూడి మండల అన్నదమ్ములకు అక్క చెల్లెలకు చేతులెచ్చి నమస్కారం చేస్తూ చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పి ఒక సందర్భంగానే మనవి చేస్తున్నా. చేతి గుర్తుకే కాంగ్రెస్. అధ్యక్షత వహిస్తున్న సోదరుడు బీసీ సంక్షేమ సంఘం మండలాధ్యక్షులు శ్రీరామాజీ రాజకుమార్ గారికి, ఈనాటి ఈ సమావేశ ముఖ్య అతిథి బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు స్థానిక జేపీటీసీ సభ్యులు సోదరుడు గీకు రవీందర్ గారికి, సామాజిక ఉద్యమకారుడు జేఏసీ నాయకుడు కొయ్యర కొమరయ్య బాబు గారికి, మహిళా అధ్యక్షురాలు ముంజ శిరీష గారికి, మిత్రుడు బోయిని వంశీకృష్ణ గారికి ఈనాటి ఈ సమావేశానికి ఇచ్చేసిన ఆమోదించడం జరిగింది. ఇది మన ఉస్మానాబాద్ నియోజకవర్గానికి ఎంతో గర్వకారణం. మన దేశంలో